ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నాము. మరి కూకట్పల్లిలో మాత్రం అర్ధరాత్రి సమయంలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు వర్షాకాలం సంభవించినప్పటికీ కూడా ఇంకా షార్ట్ సర్క్యూట్ వల్ల చాలా వరకు అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఫర్నిచర్ షాపు మేనేజర్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాము. అసలు ఎన్ని గంటలకు జరిగింది? ఎంత డ్యామేజ్ అయింది? అడిగి తెలుసుకుందాము. సార్, ఇక్కడ ఎన్ని గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది? యాక్చువల్‌గా మనకి 2:45కి షార్ట్ సర్క్యూట్ జరిగింది మనకి. 2:40 నుంచి వితిన్ 10 మినిట్స్, 15 మినిట్స్‌లో మనకి ఫైర్ ఇంజిన్స్ వచ్చినాయి. సో, మాక్సిమం 1 అవర్ వరకు వాళ్ళు చాలా హార్డ్‌గా ట్రై చేశారు. సో, మాక్సిమం 90% వరకు మనకి షార్ట్ సర్క్యూట్ ఇది అయిపోయింది అది. సో, ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు మనకి. బట్ ఆస్తి నష్టం అయితే బాగానే జరిగింది మనకి షోరూము. ఎంతవరకు జరిగింది? మాక్సిమం మనకి ఒక 20 లాక్స్ అబోవ్ 25 లాక్స్ దాకా అప్రాక్సిమేట్‌లీ అయింటది మనకి ప్రాణ నష్టం. మొత్తం ఇక్కడ ఫర్నిచర్ కదా, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఏమన్నా జరుగుతుందా? మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఉండదు. ఓన్లీ మనకి ఇక్కడ సెల్లార్‌లో పార్కింగ్ ప్లేస్ కోసం పెడతాం. మనకు ఓన్లీ 2 వీలర్స్ మార్నింగ్ వచ్చినప్పుడు. అందులో రాత్రి మనకి వర్షం పడుతుంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది అయిపోయింది మనకి. లేకుంటే మనకి నార్మల్‌గా అయితే అవ్వదు. మనకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది. ఎంట్రన్స్ అన్నీ ఉన్నాయి షోరూమ్‌కి ఫెసిలిటీ. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి మేడం. ఇంకా ఇక్కడ కింద అంటే ఇక్కడ షోరూమ్‌లో ఎవరైనా ఉంటారా నైట్ టైము? వాళ్ళకేమన్నా ప్రమాదం గాని అట్లాంటివి? ఆల్రెడీ ఇద్దరు వాచ్‌మెన్‌లు ఉంటారు మేడం ఇక్కడ. బట్ వాళ్ళు తెలివిగా వాళ్ళు ఏం చేసినారంటే పక్క బిల్డింగ్‌లో దుంకేసి వాళ్ళకి డైరెక్ట్ మనకి ఫైర్ ఇంజిన్‌కి కాల్ చేసి వాళ్ళు కొంతవరకు అయితే మనకి సేఫ్ చేసినారు పిల్లలు మనకి. బట్ ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు మనకి. ఏం జరగలేదు. ఇక్కడ సెల్లార్ వరకే మంటలు అంటుకున్నాయి. పైనకేమన్నా ఇంకా ఫ్లోర్స్‌కి ఏమన్నా ప్రమాదం జరిగిందా? మేడం ఫస్ట్ అయితే సెల్లార్కి అయితే మొత్తం కొలాప్స్ అయింది. మొత్తం మంటలు వచ్చినాయి. ఆ ఫ్లేమ్ పొగ వల్ల మనకి సెకండ్, థర్డ్ ఫ్లోర్ వరకు అయింది. బట్ మనకి 5th ఫ్లోర్ వరకు ఉన్నాయి. 4th, 5th ఏం జరగలేదు. సెకండ్ వరకు మనకి ఆ స్మోక్ వల్ల మొత్తం చాలా వరకు లాస్ అయిపోయింది. లాస్ అయిపోయింది. అవును మేడం, లాస్ అయిపోయింది. ఇదంతా షార్ట్ సర్క్యూట్ వల్లే అయ్యిందని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు. మేడం ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి వచ్చారు, చూశారు వాళ్ళు. మొత్తం వాళ్ళు ఫైర్ ఇంజిన్తో మనకి చాలా వరకు చాలా హెల్ప్ చేస్తారు మనకి. సో మ్యాక్సిమం అయితే మనకి సెల్లార్లో అయితే మనకి మెటీరియల్ అయితే డంప్ లేదు. బట్ ఓన్లీ ఏమంటే మనకి పార్కింగ్ కోసం మనం ఇది అవైలబుల్గా పెట్టుకుంటాం ఇది. సో దానివల్ల ఇది నైట్ పూట వచ్చేసి మనకు కొంచెం మెటీరియల్ కూడా ఉండింది. ఒక డెలివరీ అయ్యేది. బట్ అది కూడా మొత్తం కాలిపోయింది. ఎస్ మేడం. ఇంకా చూస్తూ ఉన్నాం కదా, మనకు మొత్తం కూడా కనిపిస్తూ ఉంది అంతా. అగ్ని ప్రమాదానికి మొత్తం కూడా ఇదంతా అంటే మెటీరియల్ వీళ్ళకు ఉండే డెలివరీ చేసే మెటీరియల్ ఉండే ఫర్నిచర్ మెటీరియల్ అంతా కూడా ఆ మెటీరియల్ అంతా కూడా డ్యామేజ్ అయింది మొత్తం కూడా. వీళ్ళకి దాదాపు 20 నుంచి 30 lakhs వరకు అయితే మాకు డ్యామేజ్ అయ్యింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అయ్యింది ఈ ప్రమాదం అనేది ఫైర్ డిపార్ట్మెంట్ తేల్చి చెప్పేశారు. రాత్రి 2:30 గంటల సమయంలో ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయము. కానీ ఆ టైంలో ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పాపము వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నారు. వాళ్ళే ఫైర్ ఇంజన్కి కాల్ చేయడంతో వెంటనే ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయి వాళ్ళు కూడా చాలా తక్కువ టైంలో ఆ మంటల్ని అదుపులోకి తీసుకురావడం కూడా జరిగింది. చూస్తున్నాం కదా, ఇదంతా కూడా పైనకి వెళ్ళే మార్గం కూడా ఇదంతా కూడా మొత్తం పైకెళ్ళే దారి. ఆ స్మోక్ వల్ల సెకండ్ ఫ్లోర్ వరకు కొద్దిగా పొగలు దట్టమైన పొగలు అలుముకోవడం వల్ల మొత్తం కూడా పొగతోటి మొత్తం నల్లబరిపోయి కూడా మెటీరియల్ అంతా డ్యామేజ్ అవ్వడం కూడా జరిగింది. ఈ మెటీరియల్ డ్యామేజ్ అవ్వడంతో చూస్తున్నాం మనము వేసవికాలం అంతా కూడా ఎక్కువ ఫర్నిచర్ షాపులలోనే ఎక్కువ కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఈ ఫర్నిచర్ షాపులలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాక వాళ్ళకు కోట్లలో నష్టం కూడా కలిగింది. అలాగే చాలామందికి కూడా చాలామంది వాటి వల్ల నష్టపోయి చాలా వరకు ఫర్నిచర్ షాపులు కూడా కొన్ని రోజులు క్లోజ్ చేసుకొని ఎంప్లాయీస్కి కూడా ఈ ఇబ్బంది కలిగే పరిస్థితులు కూడా వచ్చాయి. మరి ఇలా అగ్ని ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అలాంటిది రాత్రి సమయంలో కూడా షార్ట్ సర్క్యూట్ వల్లే అయ్యింది. ఎవ్వరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇక్కడ మెటీరియల్ మాత్రమే డ్యామేజ్ అయింది. ఆ మెటీరియల్ని కూడా మరి ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేయొచ్చా, లేకపోతే ఇవి ఆ ఫర్నిచర్ షాప్లపై ప్రభుత్వం ఏమైనా దృష్టి సారిస్తుందా చూద్దాము. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాము కొంపల్లిలో కూడా చాలా వరకు వరుసగా 30 నుంచి 40 షాపులు ఒకేసారి అగ్ని ప్రమాదానికి చోటు చేసుకోవడం కూడా మనం చూసాము. అవి కూడా ఫర్నిచర్ షాపులే. నాంపల్లి
ఫర్నిచర్ షాప్లే, అన్నీ కూడా ఫర్నిచర్ షాప్లు. కాకపోతే ఇది కేవలం పార్కింగ్ ఏరియాగా వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఈ పార్కింగ్ ఏరియానే కాబట్టి నిన్న నైట్ అందరూ కూడా వెళ్ళిపోవడంతో వెహికల్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. వెహికల్స్ ఏవి కూడా ఇందులో స్టాక్ లేదు కాబట్టి ఎటువంటి డ్యామేజ్ కాలేదు. మెటీరియల్ మాత్రం డెలివరీ చేయాల్సిన మెటీరియల్ ఉండే, ఆ డెలివరీ అవ్వాల్సిన మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ అగ్నికి పూర్తిగా ఆహుతైపోయిందని చెప్పుకోవచ్చు. కానీ అదృష్టం ఏందనంటే ఇక్కడ ఫైర్ సేఫ్టీవి మొత్తం కూడా ఉన్నాయి. ఇక్కడ అందువల్ల సేవ్ అయ్యారు అనుకోవాలి ఇద్దరు వాచ్మెన్లు కూడా. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా గమనించి తొందరగా అలర్ట్ అయ్యారు కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండానైతే కాపాడగలిగారు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా. ఇది ఇక్కడ ప్రస్తుతం కుక్కడపల్లి ఫర్నిచర్ షాప్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి గల కారణాలు మెయిన్గా షాక్ సర్క్యూట్ అని తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నాము. మరి కూకట్పల్లిలో మాత్రం అర్ధరాత్రి సమయంలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు వర్షాకాలం సంభవించినప్పటికీ కూడా ఇంకా షాక్ సర్క్యూట్ వల్ల చాలా వరకు అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఫర్నిచర్ షాపు మేనేజర్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఎన్ని గంటలకు జరిగింది, ఎంత డ్యామేజ్ అయింది అడిగి తెలుసుకుందాము. సార్, ఇక్కడ ఎన్ని గంటలకు అగ్ని ప్రమాదం? యాక్చువల్గా మనకి 2:45కి షార్ట్ సర్క్యూట్ జరిగింది మనకి. 2:40 నుంచి వితిన్ 10 మినిట్స్ 15 మినిట్స్లో మనకి ఫైర్ ఇంజిన్స్ వచ్చినాయి. సో మ్యాక్సిమం 1 అవర్ వరకు వాళ్ళు చాలా హార్డ్గా ట్రై చేశారు. సో మ్యాక్సిమం 90% వరకు మనకి షార్ట్ సర్క్యూట్ ఇది అయిపోయింది అది. సో ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు మనకి, బట్ ఆస్తి నష్టం అయితే బాగానే జరిగింది మనకి షోరూమ్. మ్యాక్సిమం మనకి ఒక 20 lakhs అబౌవ్ 25 lakhs దాకా అప్రాక్సిమేట్లీ అయింటుంది మనకి ప్రాణ నష్టం. మొత్తం ఇక్కడ ఫర్నిచర్ కదా, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఏమన్నా జరుగుతుందా? మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఉండదు. ఓన్లీ మనకి ఇక్కడ సెల్లార్లో పార్కింగ్ ప్లేస్ కోసం పెడతాం. మనకి ఓన్లీ 2 వీలర్స్ మార్నింగ్ వచ్చినప్పుడు, అందులో రాత్రి మనకి వర్షం పడుతుంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది అయిపోయింది మనకి. లేకుంటే మనకి నార్మల్గా అయితే అవ్వదు. మనకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది, ఎంట్రన్స్ అన్నీ ఉన్నాయి, షోరూమ్కి ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి మేడం. ఇంకా ఇక్కడ కింద అంటే ఇక్కడ షోరూమ్ లో ఎవరైనా ఉంటారా నైట్ టైము, వాళ్ళకి ఏమన్నా ప్రమాదం కానీ అట్లా? ఆల్రెడీ 2 వాచ్మెన్లు ఉంటారు మేడం ఇక్కడ. బట్ వాళ్ళు తెలివిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్క బిల్డింగ్లో దుంకేసి వాళ్ళకి డైరెక్ట్ మనకి ఫైర్ ఇంజన్కి కాల్ చేసి వాళ్ళు కొంతవరకు అయితే మనకి సేఫ్ చేసినారు పిల్లలు మనకి. బట్ ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు మనకి, ఏం జరగలేదు. ఇక్కడ సెల్లార్ వరకే మంటలు అంటుకున్నాయి, పైనకి ఏమన్నా ఇంకా ఫ్లోర్స్కి ఏమన్నా ప్రమాదం జరిగింది మేడం? ఫస్ట్ అయితే సెల్లార్కి అయితే మొత్తం కొలాప్స్ అయింది, మొత్తం మంటలు వచ్చినాయి. ఆ ఫ్లేమ్ పొగ వల్ల మనకి 2nd, 3rd ఫ్లోర్ వరకు అయింది. బట్ మనకి 5th ఫ్లోర్ వరకు ఉన్నాయి, 4th, 5th ఏం జరగలేదు. 2nd వరకు మనకి ఆ స్మోక్ వల్ల మొత్తం చాలా వరకు లాస్ అయిపోయింది. అవును మేడం, లాస్ అయిపోయింది. ఇదంతా షాక్ సర్క్యూట్ వల్లే అయ్యిందని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు మేడం. ఫైర్ డిపార్ట్మెంట్కి వచ్చారు, చూశారు వాళ్ళు మొత్తం. వాళ్ళు ఫైర్ ఇంజన్తో మనకి చాలా వరకు చాలా హెల్ప్ చేస్తారు మనకి. సో మ్యాక్సిమం అయితే మనకి సెల్లార్లో అయితే మనకి మెటీరియల్ అయితే డంప్ లేదు, బట్ ఓన్లీ ఏమంటే మనకి పార్కింగ్ కోసం మనం ఇది అవైలబుల్గా పెట్టుకుంటాం ఇది. సో దానివల్ల ఇది నైట్ పూట వచ్చేసి మనకి కొంచెం మెటీరియల్ కూడా ఉండింది, ఒక డెలివరీ అయ్యేది, బట్ అది కూడా మొత్తం కాలిపోయింది. ఎస్ మేడం. కెమెరామెన్ విజయ్తో నిర్మల, RTV.